పప్పీ స్టార్టర్ ఫుడ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా పైన చూపించిన క్వాంటిటీస్లో రైస్ అండ్ పప్పు తీసుకోండి. వాటిని మంచిగా మిక్స్ చేసి అందులో కొన్ని వాటర్ పోసి 2 to 3 times వాష్ చేయాలి. అందులో చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ పౌడర్ అంతా పోయే వరకు ఒక 3 times వాష్ చేసుకొని ఆ వాటర్ అన్నీ ఒలకబోసేసేయాలి. తర్వాత వీటిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే జర్మన్ షెఫర్డ్ పప్పీని పెంచుకుంటున్నా. దానికి 3 times కూడా నేను ఇదే ఫీడ్ చేస్తున్నాను. కడిగిన ఈ మిశ్రమాన్ని నీళ్ళ తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి. మిక్చర్ అంతా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని అందులో ఉన్న తేమ మొత్తం పోయే వరకు ఒక 1 hour పాటు మనం ఆరబెట్టుకోవాలి ఎండలో. అవి ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి అందులో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయేలాగా హీట్ చేయాలి. అందులో ఉన్న మొత్తం తేమ పోయిన తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. తర్వాత ఒక 1/2 cup రవ్వ తీసుకొని దాన్ని రోస్ట్ చేయాలి. దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. వేయించిన రవ్వ మళ్ళీ పప్పులు బియ్యం అన్నీ మంచిగా కలిపేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిని గ్రైండర్లో వేసి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. మనకు కావాల్సిన సెర్లాక్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. దాని టెక్స్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మనం కూడా ఇలాగే ఇంట్లోనే ఈజీగా సెర్లాక్ అనేది పప్పీస్కి రెడీ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా, ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుంది. సో పప్పీస్ అనేవి హెల్తీగా ఉంటాయి. తర్వాత వీటిని ఒక కంటైనర్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు కొన్ని వాటర్ తీసుకొని వాటిని బాయిల్ చేసి 2 to 3 spoons మనం రెడీ చేసి పెట్టుకున్న సెర్లాక్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత వాటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇంతే, మన పప్పీకి కావాల్సిన సెర్లాక్ అనేది రెడీ. ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని వాటికి పెట్టేస్తే అవి ఎంతో హ్యాపీగా తింటాయి. ఈ సెర్లాక్ అనేది న్యాచురల్ అండ్ హెల్దీ.